ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం అమ్మవారి 15వ నామం ఆ నామం యొక్క మహిమ, అలాగే నామం యొక్క ఫలితం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 15వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ ధరికస్థలశోభితాయై నమః. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ ధరికస్థలశోభితాయై నమః. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థలశోభితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థలశోభితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థలశోభితాయై నమః. ఇలాగే ఈ 15వ నామాన్ని మనం అమ్మవారి యొక్క నుదుట ప్రాంతం, నుదురు ఈ నుదుర ప్రాంతంలో అష్టమి నాటి చంద్రుడిలాగా చాలా అందంగా శోభిస్తూ ఉంటుంది. నుదురు భాగం పాద్యం నుండి చంద్రుడు పూర్ణిమ వరకు అభివృద్ధి చెందుతాడు. పాద్యం దగ్గర నుంచి పూర్ణం దాకా పెరుగుతూ ఉంటాడు. అలాగే పూర్ణం దగ్గర నుంచి అమావాస్య దాకా తగ్గుతూ ఉంటాడు. అష్టమి మధ్యరాత్రి ఆనాటి చంద్రుడు సమానమైనటువంటి అర్ధభాగంలో దర్శనమిస్తాడు మనకి. అలాంటి అర్ధభాగం అమ్మవారి యొక్క నుదుటి మీద మనకి దర్శనమిస్తుంది. అటువంటి దర్శనాన్ని మనం అమ్మవారి దర్శనాన్ని పొందాలి. అనగా అర్ధచంద్రుడు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాడనమాట. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అర్ధచంద్రుడు చక్కగా అర్ధాకారంలో ఉండి ఆ అమ్మవారి నుదుటి మీద వెలిగిపోతూ ఉంటాడు. అటువంటి అమ్మవారిని మనం కనుక దర్శనం చేసుకోవాలి. ఈ చంద్రుని దర్శనం వల్ల మనలో ఉన్నటువంటి ఇలాంటి దర్శనం చేసుకుంటే శక్తి పెరుగుతాయి. మనలో ఉన్నటువంటి చాలామందిలో కళలు చాలా కళలు ఉంటాయి, కానీ వాటిని బహిర్గతం చేయరు, భయపడతారు. అటువంటి వాటిని బహిర్గతం చేసి గొప్ప విద్వాంసులుగా పేరు పొందుతారు. అలాంటి శక్తి వాళ్ళకి కలుగుతుంది. అలాగే మనకి ఇవన్నీ కూడా మంత్ర శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారికి అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు కూడా చాలా ఇష్టమైనవి. బాగా గుర్తుపెట్టుకోండి. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. ఈ 3 రోజుల్లోనూ కూడా చాలా ఇష్టపడుతుంది అమ్మవారు ఆ 3 తిథుల్ని. ఆ 3 తిథులను కనుక పూజించినట్లయితే మనకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే మిగతా రోజుల్లో రాదంటాను కాదు, విశేషమైనటువంటి ఫలితం ఆ 3 రోజుల్లో కనుక మనం పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి మనకి మార్కండేయ పురాణంలో చెప్పారు. అందుకే ఆ చంద్రుని రేఖలో తన షోడశ కళలు ఉంటాయని తన నుదుటిని అర్ధచంద్రాకారంలో ఊహించి అష్టమీ చంద్రుని ఆకారంలో తన ముఖం చూసి తనను ధ్యానించినటువంటి వారిని సర్వ కళలతో విరాజిల్లే వ్యక్తిగా తీర్చిదిద్దుతాడని చెప్పేసి ఆ అమ్మవారు స్వయంగా హయగ్రీవంతో చెప్పారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం ఇలాంటి కళలు అన్నమాట. అవి కళలు అంటే ఇవి. వీటిని అభివృద్ధి చేస్తాము అది నా దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అమ్మవారు స్వయంగా హయగ్రీవంతో చెప్పింది. అందుకని ఈ కళల్లో అభివృద్ధి చెందేవాళ్ళు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని పఠించండి. వాళ్ళకి ఇది గొప్ప వరం. ఆ లలితా ప్రాభటారి యొక్క 15వ నామాన్ని ఈ లలిత కళలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా పఠించి మంచి ఫలితాన్ని పొందండి. ఈ మంత్రాన్ని 72 రోజుల పాటు
రోజుకి 27 సార్లు చేసే వాళ్ళకి సంగీతంలో మంచి ప్రావీణ్యత వస్తుంది. దేశ విదేశాల్లో మంచి సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకుంటారు, కీర్తి తెచ్చుకుంటారు, ధనము సంపాదించగలుగుతారు. ఎప్పుడైతే పేరు కీర్తి వచ్చిందో అప్పుడు ధనం దానంతటా అదే వస్తుంది. దేశ విదేశాల్లో కూడా సంగీతం ఆ అమ్మవారి యొక్క లలితా పరాభతారి యొక్క నుదుటి మీద ఉన్నటువంటి అర్ధచంద్రుని ఆకారంలో ఉన్నటువంటి దర్శనం మనం పొంది ఆ అమ్మవారిని కనుక శ్రవణం చేసిన నామాన్ని, ఈ నామాన్ని పఠనం చేసిన శ్రవణం చేసిన అంత పేరు తెచ్చుకుంటారు సంగీతం. అలాగే 90 రోజుల పాటు 30 సార్లు చొప్పున మంత్రజపం చేస్తే నాట్య విద్వాంసులు అవుతారు. అలాగే సంవత్సరం కాలం పాటు 108 సార్లు కనుక జపించినట్లయితే కవిత్వ శక్తి వస్తుంది. మహాకవిత్వం ఆ శక్తి వస్తుంది. ఈ చిత్రలేఖనంలో గొప్పవారు కావాలనుకున్నటువంటి వాళ్ళు రోజు 27 సార్లు 81 రోజులు జపించాలి. కొంతమంది చిత్రలేఖనం చేస్తూ ఉంటారు, మంచి ఆర్టిస్టులు బొమ్మలు గీస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే కనుక ఈ అమ్మవారి యొక్క 15వ నామాన్ని రోజుకి 27 సార్లు చొప్పునే 81 రోజులు జపించండి. అలాగే గణిత శాస్త్రంలో పాండిత్యం సంపాదించాలి అని అంటే కనుక 126 రోజులు 81 సార్లు రోజుకి పఠనం చేయండి. తిరుగులేనటువంటి పాండిత్యాన్ని లభిస్తుంది దేంట్లోనూ, గణితంలో. ఈ శాస్త్ర విజ్ఞానానికి శాస్త్రాలు ఏదైనా విజ్ఞానం కావాలి అంటే కనుక వాళ్ళు రోజు 11 సార్లు జపించండి. ఏదైనా సరే కళలు, విజ్ఞానం, విద్య దేశ విదేశాల్లో మంచి ప్రావీణ్యం పొందాలి. వాటిలో మనం మంచి నేర్పడతనము, శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యం పొందాలి అంటే కనుక ఈ లలితా పరాభతారిక అమ్మవారి యొక్క 15వ నామాన్ని ప్రతి నిత్యం కూడా మనం శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఆమె యొక్క కృపకు పాత్రులైతే తప్పనిసరిగా దేశ విదేశాల్లో మంచి పేరు, కీర్తి సంపాదించి మంచి ధనాన్ని సంపాదిస్తారు. మీరందరూ కూడా ఆ అమ్మ దయ వల్ల, ఆ లలితా పరాభతారిక దయ వల్ల మీరందరూ గొప్ప కీర్తివంతులు, ధనవంతులు కావాలని, దేశ విదేశాల్లో మీ పేరు మారు మ్రోగాలని ఆ అమ్మని ప్రార్థిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగా ఉంటాడు ప్రభావం.